వచ్చిన అది 14 ఎన్నో అధ్యాయం 14. నా మనస్సులకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు అది ఎవరైతే వ్యాకులు పడుతున్నారో, ఎవరైతే బలహీనమైపోతున్నారో, ఎవరైతే కుంగిపోతున్నారో, ఎవరైతే కొట్టుకొని పోతున్నారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరిచేవాడిగా ఉంటున్నాడు. అందుకని హెచ్కేలు గ్రంథం అంతా 48 అధ్యాయాలు ఉంటాయి. 48 అధ్యాయాల్లో ఒక్కొక్క భాగం 7 అధ్యాయాలు, మొత్తం 7 ఏళ్ళు ఎంత? 49. అయితే చివరి అధ్యాయము చివరి భాగం 6 వచనాలు మనం చూస్తే ఈ హెచ్కేల్ అంతా కూడా దేవుడు హెచ్కేలును ఎలా బలపరిచి వాడుకున్నాడు. తన కుటుంబంగా, సేవాపరంగా ఎంతగానో బలహీనమైపోయి హెచ్కేల్ జీవితం అంతా కూడా అదే అంటున్నాడు, నేను వ్యాకులు పడి కొట్టుకొని పోయినప్పుడు. ఈ మాట ఎంత బాగుందండి. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే కొట్టుకొని పోతున్నావా? సమస్యల్లో కొట్టుకొని పోతున్నావా? ఇబ్బందుల్లో కొట్టుకొని పోతున్నావా? కన్నీటిలో కొట్టుకొని పోతున్నావా? అవమానాల్లో కొట్టుకొని పోతున్నావా? బాధల్లో కొట్టుకొని పోతున్నావా? ఓడిపోయి ఓటములతో కొట్టుకొని పోతున్నావా? నిన్ను బలపరచడానికి ఒక హస్తం ఉంది. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ద గాడ్ ఆఫ్ హిజ్కియా. ఆయన బలపరిచే దేవుడు, బలమైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అసలు దేవుడు ఎలా బలపరుస్తాడు? ఈరోజు నాకు మాట చెప్పన, బలహీనంగా ఉంటున్న ప్రజల కోసం, పాపంలో కొట్టుకొని పోతూ కృంగిపోయి బలహీనమైపోయిన వారి కోసం దేవుడు బలపరచటానికి ఉపయోగించే 7 గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ 7 కూడా హెచ్కేలు గ్రంథంలో ఉంటాయి. చూడండి, మొట్టమొదటి చూస్తే చూడండి ఎలాంటి బలము, దేవుడు ఎలాంటి బలం ఇస్తాడంటే హెచ్కేలు లూకాసు వార్త 4:14 చదవండి. లూకాసు వార్త 4:14. అది ఏంటంట? ఏ బలం ఇది? ఆత్మ బలము. యేసు అమలు చదవండి అక్క. అది మొట్టమొదటి ఏ బలం అంటే ఇది చెప్పండి, అందరూ చెప్పండి. ఆత్మ బలం, ఆత్మ బలం. అందుకని హెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. హెచ్కేలు ఎలాంటి బలం పొందుతూ వచ్చాడో చూడండి. ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకి ఏంటి అవి పోవచ్చు ఉండేను. మొట్టమొదటిది దేవుడిచ్చే బలం ఎలాంటి బలం అంటే అది ఆత్మ బలం. ఈ రోజున ఒక వ్యక్తి బలపడాలంటే ఆత్మ బలం కాదు, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నప్పుడు. అందుకని స్టెఫన్ మాట్లాడుతున్నప్పుడు అతని ఆత్మను వారు ఎదిరించలేక, శరీరాన్ని ఏమో రాళ్ళతో కొడుతున్నారు, శరీరాన్ని అయితే బాగా నలకొడుతున్నారు, కానీ అతని ఆత్మను వీళ్ళు ఎదిరించలేకపోయారంటండి. చదవండి ఆ మాట. అపోస్తల కార్యముల గ్రంథం ఎన్నో అధ్యాయం చూడండి, 7వ అధ్యాయము. ఆ మాట చేసి చదవండి. గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని అక్కడ కాదన్నా, అది కాదు, వారు ఎదిరించలేకపోయారు. మాట్లాడుతున్నారు 6వ అధ్యాయం. అదండి ఆ మాట చదవండి అక్క. ఎన్నో మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును మీ శరీరాన్ని ఎవరన్నా ఏదన్నా చేయగలరు కానీ ఆత్మను అది ఎంత బాగుందండి. మళ్ళీ చదవండి ఆ మాట. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎంత బాగుందండి. అతని ఆత్మను ఏం చేయలేకపోయారంట? ఎదిరించలేకపోయి. ఇది మొట్టమొదటిది. దేవుడు ఒక విశ్వాసి తన యందు విశ్వాసం నుంచి తన దగ్గరికి వచ్చే వారికి ఇచ్చే బలం, అదే బలం అంటే చెప్పండి, ఆత్మ బలం. రెండవది మనం చూసినట్లయితే దేవుడు
ఎలాంటి బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడంటే చూడండి, హెచ్కేల్ యొక్క అనుభవంలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త లేదంటే మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 12:30 చదవండి. 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను, ఆ. నీ పూర్ణ ఆత్మతోను, ఆ. నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. చదవండి అక్క, మళ్ళీ చదవండి అన్నమాట. నీవు ఆ. నీ పూర్ణ నీ హృదయముతోను, పూర్ణ నీ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, ఆ. నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా ప్రభువును. ఇది రెండవది ప్రేమ బలం అండి. ఏ బలం అండి ఇది? దేని వల్ల, దేని ద్వారా బలం వస్తుంది చెప్పండి? ప్రేమ బలము. హెచ్కేలు ప్రభువుని ఎంతో ప్రేమించాడు, సంఘమును ఎంతో ప్రేమించాడు. అందుకని ఎఫ్ఎస్సి 4:10 ఉండదు కదా, ఆ సంఘము ఆ ప్రేమ చేత, ఆ బలము చేత అతకబడి, చదవండి ఎఫ్ఎస్సి 4:16. ఎఫ్ఎస్సి పత్రిక. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము ఆ. తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఆ. అతుకబడి ఆ. ప్రేమయందు తనకు అది క్షేమాభివృద్ధి ఏ బలం అంటే ఇది ప్రేమ బలం. దేవుడు ఆత్మతో నింపబడినప్పుడు ఒక వ్యక్తి బలవంతుడు అవుతాడు. రెండోది ఏ బలం? ప్రేమ. అదే అన్నాడు నెపోలియన్ చక్రవర్తి. ఏమన్నాడంటే, నేను ఖడ్గముతో జయించలేనిది నజరేయుడైన యేసు ప్రేమతో జయించాడు. వా, ఏ బలం అంటే ఇది? ప్రేమ బలం. మూడవది చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను. అది ఏంటంటే ఏ బలం అంటే ఇది? కృపతోను బలముతోను. ఏ బలం ఇది? కృపాబలము. మొట్టమొదట ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిరిట్, రెండవది ద స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్, మూడవది ద స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప ఉంటే చాలు మనకేమొచ్చేస్తుంది? బలం అండి. ఏ బలం అంటే ఇది కనపడే బలం కాదండి. ఇది శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన బలం కాదు. ఇది ఎలాంటి బలం అంటే ఎవరూ ఎదిరించలేరు. దేవుని కృప బలముగా కార్యసిద్ధి చేస్తాడు. చదువుకుంటున్న దినాల్లో మా యూనివర్సిటీలో ఒక ఎవరినొస్తుడు ఉండేవాడు. అతను డిగ్రీలో, కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. యూనివర్సిటీ మొత్తంలో ఆయనే టాప్. చాలా, దాదాపు 85% వచ్చింది. ఒక అన్యుడు గవర్నమెంట్ కాలేజీలో. చూడండి, కానీ చక్కగా కాలేజీలో అందరూ కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి అతన్ని పిలిచి సత్కరించారు. కొంచెం స్టూడెంట్స్ గురించి మాట్లాడమంటే అతను ఏం చెప్పాడంటే, దీని అంతటికి కారణము దేవుని కృప. దేవుని కృపను బట్టే నేనేం పొందాను. అతను ఫస్ట్ ఇయర్ చెప్పాడు. రెండవ సంవత్సరం 90% వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్స్ అంటున్నారు వాడికి దేవుని కృప ఉందండి, వాడికి దేవుని కృప ఉంది. మూడో సంవత్సరం 92%. ఇప్పుడు స్టాఫ్ అంటున్నారు వాడికి ఏంటండి దేవుని కృప ఉందండి. దేవుడు ఎలాంటి కార్యం చేశాడు అక్కడ? మొట్టమొదటిగా తన సాక్ష్యాన్ని బట్టి విద్యార్థుల్లో కార్యం చేశాడు. మూడో సంవత్సరం ఆ తర్వాత ఫ్రీ సీట్ వచ్చింది పీజీలో, అక్కడ కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీ అంతా చెప్తున్నారు ఏంటంటే వాడికి ఏముంది? దేవుని కృప ఉంది. ఆ తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు స్టాఫ్ చెప్తున్నారు ఆయనకి ఏంటండి? దేవుని కృప ఉంది. పెళ్ళయింది, మంచి భార్యనిచ్చాడు దేవుడు. బంధువులు అంటున్నారు వాడికి దేవుని కృప ఉంది. దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు, పొరుగు వాళ్ళందరూ అంటున్నారు అతనికి ఏంటండి? దేవుని కృప ఉంది. ఈ కృప నీరు ఒక్కసారి పొందితే ఎంత బలపరచబడతాము, అభివృద్ధి చెందుకని యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి. ఏ బలం ఇది? మానవుడు కోరుకోవాల్సింది, అడగాల్సింది కృపాబలం. ఇదన్నది 4వది చూడండి. 4వది మనం చూస్తే మనందరికి తెలుసు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము, లేదంటే అంతకంటే ముందు 2 కొరింథీ 6:7 చదవండి.
2 కొరింథీ 6:7. సత్యవాక్యం సత్యవాక్యము చెప్పుట వలనను. దేవుని బలము వలన. అది ఏ బలం అంటే ఇది? దేవుని బలము. అది వాక్య బలము. ఏం చెప్తే బలం వస్తుందంటే ఇది? సత్యవాక్యం. మీకు ఒక వచనం చెప్తాను, ఎవరు చెప్తారు, ఎవరు తీసి చూస్తారు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. అప్పచెప్పమల్లా రిఫరెన్స్ చెప్తాను. అది చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించమత్తుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏ బలం అంటే ఇది? వాక్యం యొక్క బలం. ఇదేనోది. 4. 5వది మనం చూస్తే హెచ్కేల్ అనుభవంలో దేవుడు బలపరిచే దేవుడు అనే అనుభవంలో దేవుడిచ్చే బలం అది ఎలాంటిదంటే చూడండి ఒక మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ 3:10 చదవండి. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును పునరుద్ధాన అనుభవంలోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, అనగా పాపములు ఒప్పుకొని క్షమించబడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది తిరిగి లేచిన అనుభవంలో ఉన్నప్పుడు ఏ బలం వస్తుంది? రిజరెక్షన్ పవర్. దీని గురించి బిల్లీ గ్రహం గారు ఏం చెప్పారంటే, రిజరెక్షన్ పవర్ అనేది అంటే అండి, ఈ రిజరెక్షన్ పవర్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ రిజరెక్షన్ పవర్ వచ్చిన తర్వాత అంటే ఒక వ్యక్తి శ్రమలను కోరుకుంటాడంట, సమస్యలను కోరుకుంటాడంట. దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటాడు, ఇప్పుడంతా 2020 ఏదో జరుగుతుంది, వరల్డ్ కప్ జరుగుతుంది కదా. ఒక మంచి బ్యాట్స్మెన్ అంట స్పీడ్ బౌలింగ్ కోరుకుంటాడంట. ఎలా కోరుకుంటాడు? స్పీడ్ బౌలింగ్ కోరుకుంటాడు. మేము ఆడుకునే వాళ్ళం. ఆడుకుంటే వాడు ఎన్నిసార్లు వేసిన ఇంకా చిన్నగేరా ఇంకా చిన్నగేరా వాడనే వాడిని అన్నారు, నీకు అసలు కొట్టడం వచ్చారా అదే చెప్పరా. ఈ పునరుద్ధాన శక్తి ఏం చేస్తాడు? డిఫెన్స్. ఇప్పుడు చెప్పండి, స్పీడ్ బౌలింగ్ ఆడటం ఈజీయా, స్లో బౌలింగ్ ఆడటం ఈజీయా? అది మనకి, ఎందుకంటే ఆట రాదు కాబట్టి. మంచి బ్యాట్స్మెన్ స్పీడ్ బౌలింగ్ కోరుకుంటే ఎందుకో తెలుసా? శక్తి ఉపయోగించాల్సిన పని డిఫెన్స్ అట్లా చేస్తే చాలు. ఇది అన్నాడు అండి, పునరుద్ధాన బలం అంటే ఇదంట. జస్ట్ అలా అడ్డు పెడితే చాలంట. ఎంత బాగుందండి ఆ మాట. బాల్ ఎంత స్పీడ్గా వచ్చిందో అంత బాగా వెళ్ళిపోద్ది. ఆ స్లో బాల్ అనుకో, నువ్వంతా బలం తెచ్చుకొని, ఎందుకంటే 2020 ఇప్పుడన్నీ జరుగుతున్నాయి వరల్డ్ కప్పులన్నీ. అని చెప్పిన మాట ఏంటంటే, ఈ రిజరెక్షన్ పవర్ అనేది అంట డిఫెన్స్ అంట. నువ్వు అట్లా అడ్డు పెడితే చాలు, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోద్ది. అని కూడా అట్లాగే మేము క్రికెట్ ఆడేటప్పుడు అంటే దేవుడు కొన్ని ఎలా చేయడు అనిపిస్తుందండి. భక్సింగ్ గారంట గిటార్ కొనుక్కొని 18 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. ఒక బ్రదర్ చెప్పారు, ఇది నేర్పి అయ్యాను, నాకు ఇవ్వట్లేదంట. ఇక అన్నాడంట, అది నీ పని కాదన్నాడంట. కొన్నిసార్లు దేవుడు ఎలా చేయడు. నేను పెద్ద క్రికెటర్ అవుదాం అనుకున్నా, చాలా పెద్ద క్రికెటర్ అవుదాం అనుకున్నా. అంటే నేను అంత గొప్ప ఆశపడలేదు, కానీ సచిన్ టెండూల్కర్ తర్వాత నేను అవ్వాలనుకున్నా. సరే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు ఎప్పటి నుంచి ఆశ 6 కొట్టాలి, ఒకటన్నా 6 కొట్టాలి. ఆ బాల్ దగ్గరికి వచ్చి అందితేగా మళ్ళీ బాల్ ప్రార్థన చేసుకోవటం. అలా ముందు ప్రభావ నువ్వే సహాయం చేయాలి ప్రార్థన ఉంది. ఈరోజు మొత్తానికి ఎట్టయినా కొట్టాలని చెప్పని 6 కొడితే ఫస్ట్ నా లైఫ్లో 6 కొట్టడం. కానీ అది బాల్ కాదు, బ్యాట్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది 6 వెళ్ళిపోయింది. అనిపించింది, ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్, ఇది నీ పని. కొన్నిసార్లు దేవుడు ఎలా చేయడు. అంటే ఆటలాడటం తప్ప అని కాదు నేను చెప్తున్నా. దేవుడు తన భవిష్యత్తు మన విషయంలో తన ఉద్దేశం ఏంటో, తన ఏర్పాటు ఏంటో తెలియజేస్తాడు. కాబట్టి పునరుద్ధాన బలం అంటే జస్ట్ డిఫెన్స్ చేయటం, అడ్డు పెడితే చాలు, వేరు చేయాల్సిన పని లేదు.
ఆ సమస్య ఎంత బలంగా వస్తుందో అంత బలంగా వెళ్ళిపోద్ది. కష్టం ఎంత బలంగా వస్తుందో అంత బలంగా వెళ్ళిపోద్ది. దానికి మనకేం కావాలి? ఏ బలం ఇది? ఎఫ్హెచ్కేలంటే దేవుడు బలపరచును, లేదా దేవుడే బలము. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఆర్ గాడ్ స్ట్రెంగ్థెన్స్. ఏ బలంతో ఉన్నాడు? హెచ్కేలు ఎంత పరిచయం చేశాడో మనకు తెలుసు. ఆయనకు వచ్చిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఫ్యామిలీ. బైబిల్లో హెచ్కేలు భార్య చనిపోతుంది, ఎన్నో సమస్యలు, శోధనలు ఎదుర్కొంటూ వచ్చాడు చాలా భయంకరంగా. ఇశ్రాయేలు మీద దేవుడు కోపం వచ్చినప్పుడల్లా హెచ్కేలు శిక్ష. హెచ్కేలు ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఈ ఆహారం తిను, ఇది తిను, ఎందుకంటే ఇశ్రాయేలుని ఇలా చేయాలనుకుంటున్నానని హెచ్కేలు చేసేవాడు. ఒప్పుకునేవాడు హెచ్కేలు. సరే ప్రభువా, సరే. ఇవన్నీ తట్టుకున్నాడంటే కారణం ఏముంది ఆయనకి? ఎన్ని చూసాము? 5. 6 చూడండి. 6 రోమా 4:21. రోమా 4:21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏ బలం ఇది? విశ్వాస బలము. ద పవర్ ఆఫ్ ఫెయిత్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం వలన ఏమిస్తాడు దేవుడు? బలం. నమ్మితే చాలండి, చేస్తాడు దేవుడు. విశ్వాసం ఉంటే చాలు. అందుకనే మాట ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే ఎంత కొండలనైనా కదిలించేస్తుంది, పికిలించేస్తుంది. అదే ఆ పాప రోజు స్కూల్కి వెళ్ళి రావాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాలంటే దారిలో ఒక కొండ ఉండేదంట. ఆ కొండ ఎక్కి దిగి స్కూల్కి వెళ్ళి మళ్ళీ కొండ ఎక్కి దిగి ఇంటికి రావాలి. సండే స్కూల్లో చెప్పారంట స్టోరీ. ఈ కొండ చూస్తే వెళ్ళిపోతుంది. అమ్మాయి నమ్మింది, చిన్న అమ్మాయి కాబట్టి రోజు ప్రార్థన చేసేదంట ఫ్యామిలీ ప్రేయర్లో. ప్రభువా ఈ కొండని నువ్వు తీసేయి ప్రభు. ఆ ఊరిలో ఎవ్వరూ ఆ ప్రార్థన చేయలేదు, నీ అమ్మాయి ఒకటే చేసేదంట. ఫ్యామిలీ ప్రేయర్లో కూడా అదే చేసేది. వాళ్ళ అమ్మ నన్ను నవ్వుకునే వాళ్ళంట. కొండ తీసేసరికి చిన్నపిల్లలకి ఇచ్చిందిలే తెలియదు, ఏమన్నదిలే అని అంట. వాళ్ళ అమ్మాయి ఏమన్నది పప్పు చిన్నపిల్లలు వాళ్ళ నాన్న కూడా తెక్కలదిలే అనేవాడు. నిజంగా అండి, ప్రార్థన చేయగా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందంట ఆ ఏరియాకి. ఏమంటే వచ్చింది ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే మొత్తం ఏంటో తెలుసు అది? ఏంటన్నా హైదరాబాద్ అదంతా ఒకప్పుడు ఏంటది? కొండది. అది కొండ మొత్తం ఏమైపోయింది దాన్ని. అట్లాగే ఆ కొండ తీసేయాల్సి వచ్చిందంట. ఇక అమ్మాయి చక్కగా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో చేస్తుందంట. యేసయ్య నా విశ్వాసాన్ని బట్టి, అమ్మాయి పెద్దగా నా విశ్వాసాన్ని బట్టి అంటే మా అమ్మకు లేదు, మా నాన్నకి లేదు, నవ్వేది. నా విశ్వాసాన్ని బట్టి సాయం చేశారు. అలా నీ విశ్వాసం ఎలా పిల్ల, ఎందుకు అన్నిసార్లు అంటావు? సిగ్గుపడ్డారంటే అరే మనం నమ్మలేదు. విశ్వాసం ఉంటే చాలు. ఈ బలం పోదు. ఈరోజు లేదు, రేపు ఇస్తాడు. ఈరోజు చేయలేదు, అదే చూసాం మనం. దావీదుకి ఎంత బలం ఉందండి. గొల్లియాతు ఈటంత బరువు కూడా లేడంటే అండి. గొల్లియాతు ఈట బరువు ఒక పక్కన, దావీదు ఒక పక్కన పెడితే అదే బరువు ఉందంట. అది మోయటానికి పనివాళ్ళు ఉన్నారు, ఆయుధాలు మోయటానికి మనుషులు ఉన్నారు. అంత వెయిట్ కూడా లేడండి ఎవరు. కానీ ఎలా వచ్చింది ఆ బలం? విశ్వాస బలం. అంటే నేను వెళ్తాను, గెలుస్తాను, నేను ఓడిస్తాను. విశ్వాసం అంతే, నేను ఓడిస్తాను. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. సింహం పులిని, సింహాన్ని ఎలుగుబంటిని ఎలాగా చెప్పాడండి. ఎలుగుబంటి ఎంత బలంగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఎంత రౌద్రంగా ఉంటుందో తెలుసా. ఎలుగుబంటి చాలా కోపంగా ఉంటుంది. అది పోరాడేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ఎలాంటి బలం వచ్చింది? విశ్వాస బలం. చెప్పండి ఎలాగా? హార్లిక్స్ తాగి వెళ్ళాడా? చెప్పండి. ఏంటి చిల్డ్రన్ హార్లిక్సా? ఇంకేంటది చాక్లెట్ హార్లిక్సా? బలం అంతే. సరే, తర్వాత సింహం వచ్చింది. సింహం ఎట్లుంటుందండి? అసలు సింహపు అరుపు ఇనే ధైర్యమే మనకి ఉండదు. అది అరిచిందంటే గుండె ఆగిపోతుంది తెలుసా. దాని గాండ్రింపు సింహ గర్జన అంటారు దాన్ని. అందుకని సింహ గర్జన అని చెప్పిన రాజకీయ నాయకులు పెద్ద పెద్ద గర్జుతూ ఉంటారు చూడండి. సింహ గర్జన అంటే అలాంటి దాన్ని ఏం చేశాడంట?
సైలెంట్ చేశాడు. పోయినసారి మనకు వరల్డ్ కప్ జరిగింది. వరల్డ్ కప్ జరిగితే ప్యాట్రిక్ జాషువా కమిన్స్ అని ఆస్ట్రేలియా కెప్టెన్, కమిన్స్ అంటారు ఆయన, ప్యాట్రిక్ జాషువా కమిన్స్, ప్యాట్ కమిన్స్ అంటారు. ఆయన అడిగారంట, మన ఇండియాలో జరిగింది కదా, విలేకరులు అడిగారంట, అయ్యా రేపు ఫైనల్ జరుగుతుంది కదా, ఏంటి మీ టార్గెట్ అంటే ఆయన ఒక మాట చెప్పారంటే, ఏం లేదండి, మొత్తం మీద 170,000 మంది వస్తారు కదా, వాళ్ళని సైలెంట్గా ఉంచటమే అన్నట్టు ఆ మాట. అంటే అందరు ఇండియన్సే ఉంటారు, అందరూ ఇండియాలో జరుగుతుంది, దాదాపు ఇదే ఉంటుంది, అరుస్తారు, కేకలేస్తారు, వాళ్ళని నేనేం చేస్తాము. దాని గురించి పేపర్లో ఏం రాశారంటే వీళ్ళకి మరీ ఏంటి వీళ్ళకేంటి ఏంటి అతి విశ్వాసం, పొగరు, గర్వం, కంగారు అన్నారంట. అని ఒకటే అన్నాడంట, వి జస్ట్ వాంట్ టు మేక్ సైలెంట్ 1,70,000 పీపుల్ అన్నాడు. అది ఎలా నెరవేరిద్ది అని చూశారు, నెరవేరిద్దని చూశారు. చూడండి, వాళ్ళు ఆడుతున్నారు. ఫస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఆడారు, అవుట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఎవరు? ఇండియన్స్ అనుకుంటా, గుర్తులేదు నాకు దాని గురించి. ఇండియన్సేనా? ఆడుతూ ఉన్నారు ఇండియన్స్. వీళ్ళు మామూలుగా అట్లా అబ్బో భలే ఆడుతున్నారు. ఇక నెక్స్ట్ స్టార్ట్ అయిందండి. ఎవరు? ఆస్ట్రేలియా బ్యాటింగ్. సైలెంట్ అయిపోయారు. ఎందుకని వరుస్తారు ఇప్పుడు తోడు రావటం, 6లు కొట్ట. ఆయన ఎవరు? హెడ్ఏక్ అంట ఆయన పేరే హెడ్ఏక్ అంట. ఆయన హెడ్ అయిన పేరు, కానీ ఇండియన్స్ పెట్టేది హెడ్ఏక్. ఈయన వచ్చాడంటే మాకు ఆడటం, కొడుతున్నాడు. మీరు నమ్ముతారా? లాస్ట్ బాల్ వరకు స్టేడియం ఎలా ఉంది? ఇప్పుడు మస్తు పేపర్లో రాశారు, వాళ్ళు ఏది చెప్పారో అది చేశారు. కారణం ఏంటంటే బలం. మేము చేస్తాం. ఒక విశ్వాసం నీకుంటే, ఒక ఆటగాడికున్న విశ్వాసం, ఒక యోధుడికున్న విశ్వాసం, ఒక స్టూడెంట్కున్న విశ్వాసం ఈరోజు మనకి ఉండట్లేదు. చూడండి, ఇప్పుడు ఆ హెడ్ఏక్ నేను ఆడుతుంటేనంట ఒక ఆయన ఒకటే అంట. ముందు పేపర్లో మరుసటి రోజు పేపర్లో పెట్టాడు, టీవీ దగ్గరికి వెళ్ళి, అరే అవుట్ అవరా నాయన దండం పెడుతున్నాడంట, అవుట్ అవరా నాయన అని తిడుతున్నాడంట, నీకు దండం పెడతానంట, అవుట్ అవ్వట్లేదంట. ఆయన అవుట్ అయ్యాడు, కానీ ఇప్పుడు లాస్ట్ ఇంకా 2 runs 3 runs పట్ట అవుట్ అయ్యాడండి. ఇంకేముంది? ఈరోజు నువ్వెందుకు చెప్పలేవు? ఒక మామూలు ఆటగాళ్ళు అలా చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పలేవు? ఏ బలం ఇది? విశ్వాస. ఇక్కడ విశ్వాసం చేతనే రాజ్యాలు జయించారు. ఎబ్రీ పత్రిక అంతా 11 చూస్తే, విశ్వాసం చేత సింహపురోలను మోయించారు, విశ్వాసం ద్వారా అగ్నిని. ఇది విశ్వాసం అండి. ఏమి లేదు వాళ్ళకి తెలుసు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. అగ్నిలోకి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేశారంట, ఏమయ్యా ఎలా ఉంది అగ్నిలో అంటే ఒకటే అన్నారంట, షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఏమండి మీరు ఎప్పుడైనా మమ్మల్ని అగ్నిలో వేసేటప్పుడు మాత్రం మీరు కొంచెం ఎలా పడతారు లేదు, కొంచెం రగ్గులు ఇవ్వండి అంట. ఏమి ఇవ్వాలంట? రగ్గులు ఇవ్వాలా మీకు? ఎందుకంటే చలికి సచ్చామంటారు, చలికి సస్తనం సరికాడా అన్నాడు. ఓ ప్రభు, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు. 11వ అధ్యాయం అంతా మనం చదివితే విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు యేసు ప్రభు, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు యేసు ప్రభు, వినయముతో నేను నీ వైపు చెప్పండి. ఏ బలం? ఫస్ట్ ఏ బలం? ఆత్మబలం. రెండోది ప్రేమాబలం. అందుకని ప్రేమ మరణము కంటే
ప్రేమాబలం. మూడవది కృపాబలం. కృపాబలం. కృప ఉందంటే చాలు, ఎవరు నిన్ను విడిచిపెట్టరు. ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. నాలుగవది వాక్య బలం. వాక్యమే మనకు బలం ఇస్తుంది. ఐదవది పునరుద్ధాన బలం, అంటే తిరిగి రక్షింపబడిన అనుభవంతో కూడిన బలం, పునరుద్ధాన బలం. దీని నిమిత్తమే పౌలు అన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఇది ఒక్కటి చాలా అన్నాడు. తర్వాత విశ్వాస బలం. ఆ తర్వాత ఏడవది చివరిది ఒక విశ్వాసకి దేవుడిచ్చే బలమే ప్రార్థనా బలం. దీని గురించి పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4 అనుకుంటున్నాను. 3వ వచనము 4వ వచనము 2వ కొరింథీ మా యుద్ధో ఎన్నో వచనం అక్క 4. మా యుద్ధోపకరణములు శరీర శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత. ఏంటి యుద్ధోపకరణాలు? ప్రార్థన. మీకు ఒక వాక్యం చెప్తాను, మీరు తీర్చాలి. యేసు ప్రభు ప్రార్థించిన తర్వాత పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను ఏం చేశాడు? బలపరిచాడు. ఆ వాక్యం చదవాలి. ఏంటి? దూత వచ్చి ఏం చేశాడంటే ఆయన్ని ప్రార్థన చేయగానే చెమట రక్తము కారణంతగా ఆయన ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి ఏం చేస్తా వచ్చాడు? సరే, లోకాసు వార్త వీళ్ళు ఎవరు చేస్తారు? సేపా ఎన్నో అధ్యాయం? ఎస్, అది 22:42 43లో ఉంటుంది. అప్పుడు పరలోకం నుండి పైన కూడా చదవండి 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమే తొలగించము, అయినను నా ఇష్టం కాదు. ప్రార్థించాడు. ప్రార్థన చేయగానే వెంటనే ఇమీడియట్ గా అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఇదే బలం, ప్రార్థన. ప్రార్థనా బలం. ఈ బలం మనకి, ఈ శక్తి మనకు కావాలి. ప్రార్థనా బలం, ప్రార్థనా శక్తి. లోకంలో పరిస్థితిని ఎదుర్కోవటానికి, శత్రువుని ఎదుర్కోవటానికి, శోధనలు ఎదుర్కోవటానికి హెచ్కేల్ జీవితం అంతా మనం చూస్తే 7 అనుభవాల్లో ఉన్నాడు హెచ్కేల్. మొట్టమొదటి ఏ అనుభవంలో ఉన్నాడు? మాట్లాడితే ఆత్మ ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆత్మ కొనిపోయి వెళ్ళిపోతాడు. ఆత్మ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయేవాడు హెచ్కేల్. అందుకనండి ఆత్మ నా మీద బలముగా దిగి వచ్చాను. ఆత్మ బలం. రెండవది ప్రేమ బలం. హెచ్కేల్ దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే చెప్పడానికి లేదండి. ఎంత భయంకరమో తెలుసా? హెచ్కేల్కి దేవుడు పెట్టిన ఆహారం ఏంటో తెలుసా? ఫుడ్ ఏంటో తెలుసా? నేను ఎంత భయంకరం. ఆయన తాగిన వాటర్ డ్రింక్ ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితులు. అంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి లోబడ్డాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎలా ఉంటావు? అందుకని యెహోవాను ప్రేమించువారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? యెహోవాను ప్రేమించువారు చెప్పండి, బలముగా ఉంటారు. బలము కలిగి ఉంటారు. నేను గ్రంథంలో బలముతో ఉదయిస్తారంటే వాళ్ళు. తర్వాత ఏం చేస్తాము? కృపాబలం. ఆయన కృపను మనం పొందుకోవాలి. 4వది వాక్య బలము. 5వది పునరుద్ధాన బలము. 6వది శ్వాస బలం. 7వది ఏం చేస్తాము? బలాన్ని మనం పొందినప్పుడు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చివరిగా ఒక మాట చదువుతుంది. ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నెహెమీయా గ్రంథం చదవండి. నెహెమీయా గ్రంథం ఆ మాట చదవండి. ఎక్కడుంది? బలముగా ఉదయించు
నెహెమ్యా 8:10 మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు అది ఆ మాటకు వస్తాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏం పొందుతారంట? బలం పొందుతారు. మనం కూడా ఆయన విశ్వాసం నమ్మకంగా జీవించి అలాంటి బలం హెచ్కేల్ అనుభవం ఏంటంటే అది బలమైన అనుభవం. మన దేవుడు ఎలాంటి దేవుడు? బలమైన దేవుడు. అందుకని ఈ పాట రాశారు. ఏ పాట? యెహోవా. ఎవరు రాశారు ఆ పాట? ఎవరు రాశారు? జాన్ గారు రాశారు. ఎప్పుడు రాశారంట ఆ పాట? ఆయన పెళ్ళిలో ఆయనే రాసుకున్నారంట ఆ పాట. ఆయన మ్యారేజ్కి ఆయనే బలహీనమైన పరిస్థితులు, అప్పట్లో చాలా కష్టమైన పరిస్థితులు, ఇబ్బందితో కూడిన పరిస్థితులు, భయంకరమైన కరువు ఆ దినాల్లో. తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం అంతా కరువు, ఘోరమైన పరిస్థితులు. అటు ఆత్మీయంగా వచ్చే పరిస్థితులు ఇవన్నిటిని బట్టి ఏం పాట రాశారు? యెహోవా నా బలమా. బలమైన పాట, బలమైన పాట. అలాగే మోహన్ రావు అంకులు కూడా ఆయన పెళ్ళికి ఆయన పాట రాసుకున్నాడు. స్తుతియు మహిమ ఘనత. ఆయన పెళ్ళికి ఆయన. మీరు మీ పెళ్ళికి మీరు రాసుకున్నారో లేదో ఈసారైనా రాసుకోండి. ఎలాంటి దేవుడు అంటే బలమైన పాపం చేసుకున్నాం. లోకంలో ఉంటే ఇంకా పాపంలో ఉంటే పాపముకున్న బలము ఈ ధర్మశాస్త్ర ఆచారాల్లో ఒక లోకంలో పాపంలో జీవిస్తున్న సాక్ష్యం ఇదే చెప్పాడు. ఎంతో బలహీనుడైపోయాడు లోకంలో ఉన్నప్పుడు. తాగుడు, వ్యసనాలు. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో, ప్రభుని ఎదిగాడో, దేవుడు తనని బలపరిచి ఈ రోజున ఆత్మీయంగా బలమైన సాధనంగా కుటుంబం అంతటిని మరి అందుకని సియోనులో యెహోవాని ఆశీర్వదించినాను. దేవుడు మాట్లాడి నడిపించి ఈరోజు ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే మాటలు లైవ్లో వింటున్న వారు కూడా ఇక్కడ నువ్వు పాపంలో ఉంటే, లోకంలో ఉంటే బలహీనమైతే సాతాను నిన్ను బలహీనపరుస్తాడు. లోకం నిన్ను బలహీనపరుస్తుంది. పాపం నిన్ను చాలా వీక్ చేస్తుంది. సిన్ బ్రింగ్స్ సిక్నెస్. పాపం రోగాన్ని తీసుకొస్తుంది. సిన్ బ్రింగ్స్ షేమ్. పాపం అవమానాన్ని తీసుకొస్తుంది. సిన్ బ్రింగ్స్ సఫరింగ్. పాపము శ్రమను తీసుకొస్తుంది. సిన్ బ్రింగ్స్ సైలెన్స్. పాపము మరణాన్ని తీసుకొస్తుంది. ఆ బలం నుంచి వచ్చేస్తాయి. ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే